యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకందరికీ ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 5వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. అంటే ఈ వాగ్దానము బట్టి మనకేం తెలియజేస్తుందంటే మన పితరుల కంటే మనల్ని విస్తరింపజేస్తాడు, మనకు ఆ యొక్క సమృద్ధిని కలగజేస్తాను అంటున్నాడు. కాబట్టి మనము ఆ సమృద్ధిని మనం పొందుకోవాలంటే, కొనాలంటే మనము ఏం చేయాలి? అదే కింద వచనంలో 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు. మొదటగా ఏం చేయాలంట? మనం బ్రతకాలంటే నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. మొదటగా మనం ఎవరికి మనం ప్రాధాన్యత ఇవ్వాలంటే యేసు ప్రభు వారికి మొదటగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయనకే మనము ముందుంచాలి, ఆయననే మనం ముందుంచాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన్ని మాత్రమే ప్రేమించాలి. మనం ఇతరులని, మన తల్లిదండ్రులను కానీ, మన పిల్లలను కానీ, మన భార్యను కానీ, భార్య భర్తను కానీ, ఈ విధంగా వారి కన్నా ముందుగా ఎవరిని ప్రేమించాలంటే యేసు ప్రభు వారిని ప్రేమించాలి. అప్పుడే మనము మన జీవితం సజావుగా సాగుతుంది, మనం బ్రతకగలుగుతాం. ఏ విధంగా ప్రేమించాలంటే నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతోను, అంటే సంపూర్ణంగా మన హృదయపూర్వకంగా మనం ప్రేమించాలి. పైన కాదు, హృదయపూర్వకంగా సంపూర్ణంగా పూర్ణ ఆత్మతో మనం ప్రేమించాలి. అదేవిధంగా రెండవది చూసినట్లయితే నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. ఆయనకు లోబడాలి. నీ దేవుడైన యెహోవాకు లోబడుటకు, ఆ లోబడాలి, విధేయత చూపడానికి ఏం చేస్తానంటాడు? నీ హృదయమును నీ సంతతి వారి హృదయమును సున్నతి చేయును. ఆ హృదయమునకి ఏం చేస్తాడంటే సున్నతి, మన హృదయాలను, మన సంతతి వారి హృదయాలను కూడా సున్నతి చేసి ఆ హృదయాలను ఎవరికి సమర్పించాలంటే యేసు ప్రభు వారికి మనము, మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారికి మనం సమర్పించుకోవాలి. ఆ హృదయంలో ఇంకెవరికి చోటు ఉండకూడదు. సున్నతి చేయబడినట్టే ప్రత్యేకించబడిన హృదయాలు, ఆ హృదయాల్లో మనము దేవుని చేర్చుకొని ఉండాలి. హృదయాలు దేవునికి నిలయముగా ఉండాలి తప్ప మనము ఆ హృదయంలో ఏ విషయమునకు చోటు పెట్టకూడదు. రెండు విషయాలు చెప్పాడు. ఒకటి, నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో ప్రేమింపవలను. ఆయన మాత్రమే ప్రేమించాలి, ఆయనకు మాత్రమే మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవదిగా మన యొక్క హృదయమును మనం, అదేవిధంగా మన పిల్లల యొక్క హృదయమును సున్నతి చేయబడుతుంది. ఎందుకంటే ఆయనకు, మన ప్రభు అయిన యేసు ప్రభు వారికి లోబడాలంటే మన హృదయాలను, మన యొక్క సంతతి వారి హృదయాలను సున్నతి చేయబడాలి, అవి ప్రత్యేకించబడాలి. ఆ హృదయాలు వారికి, ప్రభువులకు, ప్రభు యేసు ప్రభు వారికి సమర్పించబడాలి, వారికి మాత్రమే చెందాలి. ఆ విధంగా మనం నడుచుకున్నట్లయితే ఏమవుతుందంటే ఆ యొక్క 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి
నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. చెరలోని మిమ్మును తిరిగి రప్పించు. మనం ఎటువంటి చెరలో ఉన్నా, మన సంతతి వారు ఎటువంటి చెరలో, ఇబ్బందుల్లో ఉన్న, ఇరుకు ఇబ్బందుల్లో నలిగిపోతున్న, ఎటువంటి కష్టాల నుండి, చెర అనే కష్టాల నుండి, కష్టాలనే చెర నుండి, ఆ యొక్క అనారోగ్యమైన చెర నుండి మనము విడుదల కలగలేకపోతుందో ఆ యొక్క చెరల నుండి మిమ్మల్ని తిరిగి రప్పిస్తానని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొందు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటినీ విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయములలోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఏం చెప్తారు? ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరిగి ఆయన మాట విని, యెహోవా వైపు తిరిగి ఆయన మాట, యెహోవా మాట విని ఆయన నేడు మనకు ఆజ్ఞాపించినటువంటి, ఈరోజు మనకు ఆజ్ఞాపించినటువంటి ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొను. ఆయన వాక్యానుసారం, ఆయన వాక్యాన్ని గైకొని ఆ వాక్యానుసారం మనం నడుచుకునే ఎడల మొదటగా ఆయన వైపు తిరగాలి, ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అప్పుడు నీ దేవుడనే యెహోవా నీ పనులన్నింటి విషయంలోనూ మనం ఎప్పుడైతే ఆయన వైపు తిరిగి ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను మనం గైకొని నడుచుకుంటామో అప్పుడు నీ దేవుడైన నా దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటిలోనూ, నీ పనులన్నిటిలోనూ, నా పనులన్నిటి విషయంలోనూ, మన అందరి పనులన్నిటి విషయంలోనూ, గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు అగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ప్రతి విషయంలో చూడండి, మనం చేయవలసిన పనులు చాలా చిన్నవి, కానీ మనం పొందుకున్నటువంటి మేలులు మహోన్నతమైనవి. కాబట్టి మనం ఏమంటున్నాడంటే, నీ దేవుడనే యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలో, నీ యొక్క ఉద్యోగంలో నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పని విషయంలోనూ, అదేవిధంగా గర్భఫల విషయంలో అంటే మన పిల్లల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ అంటే మన యొక్క సంపద విషయంలోనూ, భూమి పంట విషయంలోనూ, మన యొక్క భూమి కూడా సంపద కిందకు వస్తుంది. కాబట్టి సంపద విషయంలోనూ నీకు మేలగునట్లు మనకున్నటువంటి ప్రతి విషయములలోనూ మనల్ని వృద్ధి కలగజేయనట్లు, సమృద్ధిని కలగజేయనట్లు, మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేస్తాను అంటున్నాడు. కాబట్టి మనం గుర్తెరిగి మనం చేయవలసినది ఒకటి, ఆయనను మాత్రమే ప్రేమించాలి. ఆయనకు మాత్రమే మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా రెండవదిగా ఆయన మాటకు లోబడాలి, విధేయత చూపించాలి. అదేవిధంగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయన్ని ప్రేమించాలి. ఈ విధంగా ఆయన మాటకు లోబడాలి. కింది వచనాల్లో చూసినట్లయితే మనం ఆయన వైపు తిరగాలి, ఆయన మాట వినాలి. అదేవిధంగా ఆయన నేడు మనకు ఆజ్ఞాపించినటువంటి ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొని మనము అనుసరించాలి. అప్పుడే ఏం చేస్తానంటే, నీ దేవుడైన యెహోవా మన పనులన్నిటి విషయంలోనూ, మన ఉద్యోగ విషయంలోనూ, మన యొక్క సమస్త విషయములందును, ఆయన గర్భఫల విషయంలోను, పశువుల విషయంలోను, మన యొక్క సమృద్ధి, మన యొక్క సంపద విషయంలోనూ ఆయన మేలగునట్లు విస్తరింపజేస్తాను అంటాడు. కాబట్టి మనము ఆయన వైపు తిరిగి మనము ఆయన మాటకు లోబడి ఆయన ఆజ్ఞలను గైకొని ఈ యొక్క ఆశీర్వాదాలను మనం అందరం పొందుకోవాలని
ఆశిస్తూ ఈ సమయంలో మీకు కొరకు ప్రార్థనిస్తున్నాం. కృపా కనికరము గల మహామిక్కిలి ప్రేమ గల మా పరలోక తండ్రి, నీ ఘనమైన పాదం బట్టి వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. అవును తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మిమ్మల్ని ఘనపరచడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. అవును తండ్రి, ఈ సమయంలో మీకు మేలు చేసి మీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేస్తానంటున్నావు. మీకు మేలు చేస్తానంటున్నావు. మీ పితరుల కంటే మిమ్మల్ని విస్తరింపజేస్తానని వాగ్దానం చేస్తున్నావు నాయన. అవును తండ్రి, ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకుని తండ్రి, మా కుటుంబాల్లో కూడా తండ్రి దీవనకరంగా సమృద్ధి అయినటువంటి విస్తరణ కలిగి తండ్రి, అవునైనా ఇరుకుల విశాలతను పొందుకుని నైనా సమృద్ధి అయినటువంటి జీవితాన్ని తండ్రి, మా యొక్క నైనా సరిహద్దులను విశాలపరుచుకుని తండ్రి, మా యొక్క సంపద విషయంలోనూ తండ్రి, మా యొక్క పనుల విషయంలోనూ తండ్రి, ప్రతి విషయంలోనూ తండ్రి, మా గర్భఫల విషయంలోనూ తండ్రి, మేము వృద్ధిని సమృద్ధిని పొందుకుని మేలును పొందుకున్నట్లు కృపను అనుగ్రహించమని తండ్రి, అట్టి కృపను మాపై కుమ్మరించమని, దీవులతో సమృద్ధి అయిన దీవులతో మమ్మల్ని ఆశీర్వదించమని అట్టి ఆశీర్వాదం మేము గైకొందమని నమ్ముతూ విశ్వసిస్తూ త్వరలో రానటువంటి యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.